ఒకరోజు కుటుంబం చర్చికి రాకపోతే నేను ఫోన్ చేశాను. సహజంగా రాలేదని ఏంటని వెంటనే చేయను, ఎందుకో ఎప్పుడు వచ్చేవాళ్ళు ఎందుకు రాలేదని ఫోన్ చేశాను ప్రార్థన అయిపోయిన తర్వాత. వాళ్ళు చెప్పిన సాకనే అంటాను నేను. ఎంత విచిత్రంగా ఉందంటే ఎప్పుడు వెళ్ళా నా జీవితంలోని, పాస్టర్ గారు ఏం చేయమంటావు, మాట్లాడుకుంటూ టైం అయిపోయింది అయ్యగారు అన్నాడు. విన్నారా ఎప్పుడని ఇలాంటి సాకు? అంటే అది ఎట్లా చెప్పాడో తెలుసా? ఐసీయూలో ఉండి మొత్తం యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు పడిపోయి కట్లు కట్టి మంచం మీద ఉన్నోడు మాట్లాడతాడు చూసావా, అయ్యగారు ప్రార్థనకు వద్దామనుకున్నా కానీ యాక్సిడెంట్ అయ్యి ఐసీయూలో ఉన్నానయ్యా అన్నట్టుగా ఎవరో వచ్చారంట ఇంటికి. మాట్లాడుకుంటూ నువ్వు మాట్లాడుతూ ఉంటే నెలలో సంవత్సరాలైనా గడిచిపోతూ ఉంటాయి, దానికి ఎండ్ కార్డే ఉండదు. మరి ఎంత చిన్న దానికి కూడా దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నారు చాలామంది.